అన్ని రకాల పోషకాలు ఉన్న కారణంగానే ద్రాక్షాలు ఫిట్నెస్ కోరుకునే వారి నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడే వారి వరకు అందరి డైట్లోనూ భాగమే ఉంటాయి. అయితే ప్రాంతంతో సీజన్తో సంబంధం లేకుండా పచ్చ ద్రాక్షల కంటే నల్ల ద్రాక్షల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి రుచి కూడా పచ్చ ద్రాక్షల కంటే మధురంగా భిన్నంగా ఉంటుంది. మరి నల్ల ద్రాక్షల అధిక ధరకు వాటి రుచే కారణమా అంటే అదొక్కటే కాదు. నల్ల ద్రాక్షల ధర ఎక్కువగా ఉండేలా ప్రభావితం చేస్తున్న అంశాలు ఇంకా ఉన్నాయి. తెల్ల ద్రాక్షల కంటే నల్ల ద్రాక్షల్లో రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది. పండు నల్లగా లేదా ఎర్రగా కనిపించేలా చేసే రెస్వెరాట్రాల్ చర్మ సంరక్షణలో, గుండె ఆరోగ్యానికి కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇంకా క్యాన్సర్ నిరోధిగా పనిచేయడంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తోంది. నల్ల ద్రాక్షల్లో లేని కాటచిన్స్ అనే సమ్మేళనం తెల్ల ద్రాక్షల్లో ఉంటుంది. బలమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసే కాటచిన్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలతో పాటు రెస్వెరాట్రాల్ అందించే ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అంటే తెల్ల ద్రాక్షాల్లో లేని రెస్వెరాట్రాల్ నల్ల ద్రాక్షాల్లో, అలాగే నల్ల ద్రాక్షాల్లో లేని కాటచిన్స్ తెల్ల ద్రాక్షాల్లో ఉంది. అన్ని రకాల ద్రాక్షాల్లోనూ ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్, ఫైటోకెమికల్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కానీ నల్ల ద్రాక్షాలు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. గుండె ఆరోగ్యం, చర్మ కేశ సంరక్షణ, రోగనిరోధక శక్తి, మెదడు పనితీరుని పెంచడంతో పాటు ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. ఈ కారణంగానే నల్ల ద్రాక్షాలకు ధరతో పాటు అధిక డిమాండ్ ఉంటుంది. ఇంకా తెల్ల ద్రాక్షాలతో పోలిస్తే నల్ల ద్రాక్షాల సాగు కొంచెం కష్టంగా ఉంటుంది. వీటి సాగు కోసం కొన్ని నిర్దిష్ట పరిస్థితులు, నేలతో పాటు ప్రత్యేక శ్రద్ధ అవసరం. డిమాండ్ ఉన్న సాగు కష్టం కావడం వల్ల నల్ల ద్రాక్షాల సరఫరా తక్కువగా ఉంటుంది. ఫలితంగా వీటికి మార్కెట్లో ఎక్కువ ధర లభిస్తుంది.